మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు తెలిస్తే ఎలాంటి అమ్మాయినైనా వశపరుచుకోవచ్చు. చాణక్యుడు ఎన్నో రహస్యమైన విషయాలను అర్థమయ్యేలా సవివరంగా చెప్పాడు. అందులో భాగంగా స్త్రీల గురించి కూడా కొన్ని రహస్యాలను వివరించాడు. చాణక్యుడు మహిళల గురించి చెప్పిన ఈ విషయాలు తెలిస్తే ఎలాంటి అమ్మాయినైనా వశం చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం. అబద్ధాలు చెప్పడం, స్వార్థం, అసూయ, కఠినంగా ప్రవర్తించడం, మూర్ఖత్వం, పరిశుభ్రత పాటించకపోవడం, క్రూరత్వం వంటి అంశాలు స్త్రీలలో ప్రధానంగా ఉంటాయట. వీటి వల్ల చాలా మంది స్త్రీలు జీవితంలో ముందుకు రాకుండా అలాగే ఉండిపోతారట. ఇవి వారికి బద్ధ శత్రువులట. పురుషుల కన్నా స్త్రీలకు ఆకలి 2 రెట్లు, సిగ్గు 4 రెట్లు, ధైర్యం 6 రెట్లు, కోరిక 8 రెట్లు ఎక్కువగా ఉంటుందట. ఏ విషయంలోనైనా స్త్రీ భర్త అనుమతి తీసుకోవాలట. అలా తీసుకోకపోతే ఆ భర్త ఆయుష్ తగ్గుతుందట. అంతేకాదు, అలాంటి భర్త కన్నా భార్యే ముందు చనిపోయి నరకంలో బాధలు అనుభవిస్తుందట. పురుషుడి శరీరంలో ఉన్న బలాన్ని, శక్తిని స్త్రీ ఒక్క దెబ్బకే లాగేయగలదట. మళ్లీ ఆ బలం, శక్తి పాలు తాగితేనే వస్తాయట. యువతి ఎంత అందవిహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందినదైతే వివాహం చేసుకోవచ్చట. కానీ ఎంత అందంగా ఉన్నా కుటుంబం మంచిది కాకపోతే అలాంటి యువతిని పెళ్లాడకూడదట. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం అనేది రాజకుటుంబీకుల నుంచి, సంభాషణ ఎలా చేయాలనే దాన్ని పండితుల నుంచి, అబద్ధాలు ఎలా ఆడాలనే విషయం జూదగాళ్ల నుంచి నేర్చుకోవాలట. అదేవిధంగా స్త్రీల నుంచి కపటం, వంచన ఎలా చేయాలో నేర్చుకోవాలట. ఇత్తడి పాత్రలను బూడిదతో, రాగి పాత్రలను ఆమ్ల పదార్థాలతో ఎలా శుభ్రం చేయవచ్చో అలాగే ఋతుక్రమం అనేది స్త్రీలను శుభ్రం చేస్తుందట. రాజు, మతగురువు, స్త్రీ వీరితో అస్సలు చనువుగా ఉండరాదట. అలా ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనట. స్త్రీ మనస్సును అస్సలు అర్థం చేసుకోలేమట. వారిలో కొందరు ఒక మగాడితో మాట్లాడుతూ మనస్సులో మరొకరిని ఊహించుకుంటూ వేరొకరు వెళ్తుంటే వారి వైపు చూస్తారట. అలాగే ఎవరైతే పురుషులు తమను ఫలానా స్త్రీ బాగా ప్రేమిస్తుంది అని అనుకుంటారో వారు ఆ స్త్రీలకు బానిసలవుతారట. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు తెచ్చుకునే వారితో మర్యాదగా, ప్రశాంతంగా ప్రవర్తించాలి. వాళ్ళెంత కోపం చూపినా మీరు చిరునవ్వుతోనే సమాధానం చెప్పాలి. దీంతో వాళ్లే ఆటోమేటిక్గా మీ దారిలోకి వస్తారు. సింపుల్ టెక్నిక్. కొంతమంది మూర్ఖులు ఉంటారు. వారిని ఎప్పుడూ పొగుడుతూనే ఉండాలట. వారిని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండాలట. ఆటోమేటిక్గా వాళ్ళు మీ దారిలోకి వస్తారట. మన ముందున్న వాళ్ళు తెలివిగల వాళ్ళు, ప్రతిభావంతులు అయి ఉంటే అలాంటి వారితో ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకూడదు. నిజం చెప్పాలి. అప్పుడు వాళ్ళు మన మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ మన దారిలోకి వస్తారు. ఈగో వైఫైలా తిరిగేవారితో వాళ్లను మన దారిలోకి తెచ్చుకోవాలంటే వారితో మర్యాదగా నడుచుకోవాలి. చాలా పద్ధతిగా ప్రవర్తించాలి. దీంతో వాళ్లే మన దారిలోకి వస్తారు. స్వార్థపరులు, అత్యాశపరులతో ఇలాంటి వారిని సులభంగా మన దారిలోకి తీసుకుని రావచ్చు. వీరికి కాస్త ధనం చూపిస్తే చాలు, మన దారిలోకి వస్తారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.